చూడండి, ఈ రోజుల్లో 4 ఎకరాల భూమి ఉంటే కొన్ని గజాలు తక్కబడితేనే అన్నా తమ్ములు కొట్లాడి కోర్టుకు వెళ్ళడం కాదు, గొడ్లతో నరుక్కుంటున్నారు. నీవేం పంచినవని తండ్రిని కొడుతున్నారు. ఈయనంత రాజ్య పట్టాభిషేకాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి వనవాసానికి బయలుదేరడం మొదలుపెట్టాడు. రాజ్యమంతా కూడా సంతోష సంభరాలతో మునిగిపోయేటటువంటి ప్రజలందరూ విషాదములో మునిగిపోయారు. అప్పుడు భార్య ఎవరు? సీతాసాధ్వి. నీకేమైనా తెలివిన్నదా? తమ్ముడు పట్టాభిషేకం చేసుకుంటే కాషాయ బట్టలు వేసుకొని పోవడమేనా? నీకు హక్కులు లేవా? నీకు హక్కులు లేకపోతే నాకు హక్కులు ఉన్నాయి, చట్టం లేస్తా 498 ఏమనుకుంటున్నావు నువ్వు అని అనలేదు. ఎవరు? సీత. నీవు పోతే పోతావు, నాకు జనక మహారాజు తక్కువ ఉందనుకున్నాను, నా పుట్టినింటికి పోతా నేను అని అనలేదు ఆమె. భర్త ఎక్కడ ఉండాలో భార్య అక్కడే ఉండాలి, అది ధర్మం అని ఆమె పట్టు వస్త్రాలు వదిలిపెట్టింది, కాషాయ వస్త్రాలు ధరించింది. మరకత, మేదిక, గోమేదిక, మరకత, వజ్ర వైడూర్యములతో పొదగబడిన బంగారు ఆభరణాలను వదిలిపెట్టి మౌంజి ధరించింది, అంటే దర్భ తీసుకుని కట్టుకున్నది. అట్లా రాముని వెంట తయారైంది. అన్నా, నీవు లేని రాజ్యం నాకెందుకు? ఆ సమయంలో భరతుడు మేనమామ ఇంటిలో ఉన్నాడు, దాని పేరు నంది గ్రామం. ఆయనకి ఇదంతా జరుగుతున్నది తెలియదు, ఇక్కడ జరుగుతున్నది ఆయనకేం తెలియదు. ఇప్పట్లో సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ మెసేజ్లు అసలు లేవు, ఇటువంటివి లేవు ఆ రోజుల్లో. అందుకే ఇవంతా జరిగిపోతున్నది. వీళ్ళు వెళ్ళిపోయారు, చిత్రకూట పర్వతం వైపు అరణ్యం వైపు వెళుతున్నారు. ఈ విషయం లక్ష్మణుడు నీవు లేని రాజ్యం నాకు అక్కరలేదని తమ్ముడు వెంట వెళ్ళాడు, భార్య వెళ్ళింది. ఇవన్నీ రామాయణంలో అడుగడుగున మనము ఏ నేత్రముతో చూస్తామో, కొందరేమో రాక్షస సంహారం చేస్తే దాంట్లో ఒక కులము అట్లా చెప్పి పెట్టారు. వేదం ఏం చెప్పిందంటే పూర్వము బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూత్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఇది సూక్తం. ఎవరైతే ఈ మెదడుకు జ్ఞానేంద్రియాలకు ప్రాధాన్యతనిస్తారో వారు బ్రాహ్మణులు అని చెప్పింది. ఎవరు తక్కువ ఎక్కువ చెప్పలేదు అది. అవి చెప్పి దళితుల్ని సంహరించాడు ఆయన అడవులకు వెళ్ళని ఒక పెద్ద వాదం తీసుకొస్తారు, దానికి వాదం పెడతారు. అట్లాంటి వాళ్ళు అంతటా అక్కడక్కడ ఉంటారు. ఇక దానికి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ, అది పక్కన పెడతాను నేను. అందుకే అట్లా శ్రీరామచంద్రుడు అరణ్యానికి బయలుదేరుతూ ఉంటే మనము తీసుకోవలసినవి తమ్ముడు ఏ విధంగా ఉండాలి, ఆ విషయం భరతుడికి తెలిసి వచ్చి తల్లిని చంపబోతాడు. నీవు అన్నగారిని పంపిస్తావా? అన్న లేని రాజ్యము నాకెందుకు? అప్పుడు పితృవాక్య పరిపాలకుడు కనుక ఆ శ్రీరామచంద్రుడు వద్దు అంటాడు. నా రాజ్యం నీ రాజ్యం నాకు వద్దు అన్నా అని చెప్పడానికి వెళతాడు. ఏమాత్రము నేను తిరిగి ఇంటికి రాను అంటాడు శ్రీరామచంద్రుడు. భరతుడేమో అన్నలేని రాజ్యము నాకెందుకు అని అయోధ్యలో సింహాసనం పైన శ్రీరామచంద్రుని పాదుకలను పెట్టి ఆయన పక్కన ఉన్న నంది గ్రామం నుంచి పరిపాలన చేస్తాడు. ఏమి ఆదర్శం, ఏమి సహోదరత్వం!